అమ్మనబ్రోలు ఎస్టీ కాలనీలోని పాఠశాల ఆవరణలో గుంతలు ఉండటం వల్ల వర్షాకాలంలో పిల్లలు పాఠశాలకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని ఎస్టీ కాలనీ వాసులు దివంగత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి సతీమణి ముప్పవరపు సుచిత్ర చౌదరి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను తెలుసుకున్న వెంటనే తన సొంత నిధులతో పాఠశాల స్థలానికి అవసరమైన మట్టిని తోలించి చదును చేయించారు. ఈరోజు ముప్పవరపు సుచిత్ర చౌదరి స్కూల్ ప్రాంగణాన్ని సందర్శించి పాఠశాలలో చేపట్టిన పనులను పరిశీలించారు. పాఠశాల ఆవరణ చాలా బాగుందని, బాగా చేశారని ఆమెకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్కి ఇంకా ఏమైనా అవసరం ఉంటే చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేదవాడు చదువుకోవాలన్నదే ముప్పవరపు వీరయ్య చౌదరి కళ అని, ఆయన ఆశయాలను కొనసాగిస్తానని, ఆయనకు ఇష్టమైన విద్యను పేదవాళ్ళు అందరూ చదువుకునే విధంగా కృషి చేస్తానని అన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ అడిగిన వెంటనే మా సమస్య పరిష్కరించిన ముప్పవరపు సుచిత్ర చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందాక వైద్య సేవను చూశారు. ఈరోజు ఇప్పుడేమో మీకు ఈ స్కూల్ గురించి చూపించాము. ఇది వీరయ్య చౌదరి గారిది ఆశయం. ఎప్పుడైనా వైద్యం ముందుండాలి, విద్య కూడా ముందుండాలని. అదేవిధంగా మా ప్రయాణం కూడా కొనసాగిస్తాం. స్కూల్ ఇంతకుముందు పిల్లలు వాళ్ళు ఆడుకోవాలంటే కూడా బాగా ఇబ్బంది పడేవాళ్ళు. రాళ్ళు ఉండేటివి గుచ్చుకునే విధంగా. స్టడీస్తో పాటు పిల్లలకి యాక్టివిటీస్ అనేటివి కూడా కంపల్సరీ ఉండాలి. సో అది ఆలోచించుకొని మట్టి తోల్చడం జరిగింది. ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. ఈ యొక్క సుపరిపాలనలో భాగంగా మన యొక్క ముప్పవరపు సుచిత్ర మేడం గారి యొక్క సహకారంతో ఇవాళ మా యొక్క స్కూల్ యొక్క గ్రౌండ్ నందు 60 ట్రిప్పుల మట్టితోటి గ్రౌండ్ క్లియర్ చేసుకోవటం జరుగుతుంది. అందులో అంతేకాకుండా మా స్కూల్కి కావాల్సినటువంటి ఎటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా మేడం గారు అందిస్తామని చెప్పారు. అలాగే మేము కూడా పిల్లలు ఇదివరకు తక్కువగా ఉన్నారు, కానీ ఇప్పుడు 82 మంది అయింది. మా స్కూల్ని మోడల్ స్కూల్గా చేసుకుంటున్నాం. అలాగే మేడం గారు స్పందిస్తూ మీకు ఏది కావాల్సి ఉన్నా సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం సార్, మీరు ప్రతిరోజు పిల్లలకి శుభ్రమైనటువంటి మంచి విద్యా విధానం అమలుపరచండి అని చెప్పేసి సూచించడం జరిగింది. అలాగే మేడం గారు మీ యొక్క సహాయ సహకారాలతోటి మా యొక్క ఎన్జీపాడు మండలం నందు మన అమ్మనబ్రోలు వైసీని ఉత్తమ స్కూల్గా చేయడానికి సహాయ సహకారాలతో మేము ఉపాధ్యాయులందరం కృషి చేస్తాం. సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన ముప్పవరపు వీరయ్య చౌదరి గారి భార్య అయినటువంటి ముప్పవరపు సుచిత్ర గారి యొక్క సహకారంతో ఇవన్నీ అమలు జరుగుతాయని తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొన్న ఇటీవలే సుచిత్ర మేడం గారు మా కాలనీకి వచ్చారు. మేడం దృష్టికి మేడం మా స్కూల్లో గ్రౌండ్ ఎత్తుపల్లాలు ఉండటం వల్ల నువ్వు వాటర్ నిలబడుతుంది కావున
మీ వంతు ఏదైనా సాయం చేయమని అడిగితే మరుసటి రోజు మాకు గ్రావెల్ తోటం జరిగింది. ఇప్పుడు ఆ గ్రౌండ్ శుభ్రంగా ఉంది, పిల్లకాయలు ఆడుకోవడానికి కూడా బాగా నీట్గా ఉంది. అలాగే మేడంకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాది అమ్మనబ్రోలు, మాది ఎస్టీ కాలనీ. మాకు స్కూల్ వచ్చే గ్రౌండ్ మొత్తం గత ప్రభుత్వంలో మొత్తం గుంతలుగా ఉండేది. మేము మేడం గారు చెప్పాము, సుచిత్ర మేడం మా సంఘానికి వస్తే మేము చెప్పాము, అమ్మ మా పిల్లలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, గ్రౌండ్ మొత్తం బాగా గుంతలు పడితే వాన వస్తుంది, వానలో బురదలో పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పంగా మేడం గారు మాకు మరుసనాటికే 61 ట్రక్కులతోటి తన సొంత డబ్బులతోటి మాకు మట్టి తోలిచ్చారు. మొత్తం నైట్కి క్లీన్గా మొత్తం సదరం చేయించారు. వచ్చేసి మాకు వీరయ్య చౌదరి గారు ఎలాగో మేము పిలిస్తే పలికి మాకు పని ఎట్లా చేశారో సేమ్ మేడం గారు కూడా మాకు అలాగే పిలిస్తే పలుకుతూ మాకు పని చేస్తున్నారు. దానికి మేడం గారికి మేము ఎంతో కృతజ్ఞులై ఉన్నాం.